2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. మనం అందరం కూడా బాగుండాలి. అండ్ ఎస్పెషల్లీ బాగుండాలి అంటే నువ్వు ప్రేమని పంచాలి, అన్ని మంచి పనులు మాత్రమే చేయాలి అని అన్నారు. అండ్ కొన్ని సందర్భాలు మనకి ఎదురైతాయి. ఎటు చూసినా నెగిటివే. అంటే మాటలతోటో లేదంటే ఏది చేద్దాము అన్నా కూడా ఆడ మంచి చేయబోయినా కూడా కొన్నిసార్లు మనకి రివర్సేగానే ఉంటుంది. అసలు అది కాదు అనుకున్నా కూడా రివర్స్లోనే మనకు వస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మనలో ఎలా ఫామ్ అవుతుంది? దాన్ని ఎలా మనము తొలగించుకోవాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ ద్వారా నీకు ఏమర్థమైందో చూడు. అప్పుడు నీ మనసు ఎందుకు నెగిటివిటీ వచ్చిందో మనం మాట్లాడుకుందాం. మనం ఒక ఎనర్జీ, విశ్వం ఒక ఎనర్జీ. ఏమ్మా, ఎనర్జీ ఫ్లోలో చేంజెస్ జరుగుతున్నాయి అంతే. ఒక కథ చెప్తాను. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్కు లాస్ వచ్చేసింది. పూర్తిగా బికారైపోయాడు అతను. ఏదో సందర్భంలో కరోనా టైంలో ఏదో చేసాడో ఏమైందో బిజినెస్ అంతా లాస్ వచ్చింది. 5,000 కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇద్దరు ఫ్రెండ్స్. ఈయన కూడా ఇంకో బిజినెస్ చేస్తున్నాడు, ఆయన కూడా ఇంకో బిజినెస్. రోజు బాధపడుతూ పెళ్ళాం దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యే నా ఫ్రెండ్కి లాస్ వచ్చింది, ఎంత మంచోడు ఉండేనే, ఇట్లా కార్లలో తిరిగినోడు ఇవాళ చూడవే వాడు ఎట్టయిపోయాడు. రోజు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఒక నెల రోజుల తర్వాత వీడి బిజినెస్ కూడా లాస్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? ఏదైతే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా ఈ విశ్వానికి ఇచ్చావు, అది నీకు ఇష్టం అనుకుంది. దానికి ఏం తెలుసు? దానికి కోపం కానీ తాపం కానీ నువ్వు చెడ్డ కానీ నువ్వు మేలా ఫిమేలా ఈ విశ్వానికి ఏమీ తెలియదు. విశ్వం భాష ఫీలింగ్. నువ్వు ఫీలింగ్ ఏమి ఇచ్చావు? అతను నష్టపోయాడు అని నిరంతరం అదే ఆలోచిస్తూ పోతున్నావు. అంటే అదే నెగిటివిటీ నీ దగ్గరికి వచ్చింది. అట్లా ఈ విశ్వంలో ఇవాళ నెగిటివిటీ ఎందుకు ఎక్కువ ఉందంటే, నువ్వు చిన్న పిల్లగాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా టీవీ ఆన్ చేయి, ఇవి ఆన్ చేయి, సెల్ ఫోన్లు ఆన్ చేయి. ఫలానా వాడు చచ్చిపోయాడు, ఫలానా వాడి పెళ్ళాం చంపేసింది, ఫలానా వాడు ఇట్లా అన్నాడు అంటే ఈ చిన్న మాట తీసుకొని ఇంత నెగిటివిటీ తోటి రేటింగ్ గురించి చూస్తున్నారు మీరంతా. ప్రతి వాళ్ళము యూట్యూబ్లు చేసేవాళ్ళం కాదు నాన్న, ఇన్స్టాగ్రాములు చేసేవాళ్ళు కూడా రేటింగ్ గురించి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు బంగారు తల్లి. ఎప్పుడైతే మనం నెగిటివిటీ, ఈ విశ్వం మొత్తంలో నెగిటివిటీనే తిరుగుతూ పోతుంది. ఒక ఫైర్ యాక్సిడెంట్ హైదరాబాద్లో జరిగిందనుకో, 3 ఫైర్ యాక్సిడెంట్స్ ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో జరుగుతాయా? జరగవా? ఇక్కడ జరిగితే ఎక్కడో కొడైకెనాల్లో ఫ్లైట్ పడిపోతే, ఇంకెక్కడో యూరోప్లో పడిపోతే, ఫ్లైట్లు 3 పడిపోతాయా లేదా? విశ్వంలో ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఏ ఎనర్జీ లెవెల్ విశ్వంలో ఉందో అదే అట్రాక్ట్ చేసుకుంటాం మనం. 8 మనం ఏ ప్రజెంట్ పొజిషన్లో ఉన్నాం, నెగిటివిటీతో ఉంటే నెగిటివిటీ వస్తుంది. కొన్ని రోజులు రాదు, ఎందుకంటే అక్కడ పాజిటివ్ ఉంది, మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ లేదు, రాదు. నీవు శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే బలహీనురాలు అవుతావో అప్పుడు నిన్ను అటాక్ చేస్తుంది నెగిటివిటీ. ఆ నెగిటివ్ భావాలు నీలో ఎలా ఉంటాయి? అరే డబ్బులానే అస్సలు మనం ఎక్కడ, మన స్తోమత ఎంత, కష్టపడి పనిచేయాలని చిన్నప్పటి నుంచి నేర్పించారు మనకి. ఇంతలో బతుకొని నేర్పించారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా నీలో ఉండడం మూలంగా ఏది చేస్తున్నావు, ఏది చేసినా నాకు రాదు అనే భావన ఇంటర్నల్గా నీలో ఉన్నప్పుడు నెగటివిటీనే రిసీవ్ చేసుకుంటావు. 14 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు నీ సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతుంటుంది. అప్పుడు మీ ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకున్నారనుకో, నువ్వు కూడా నీ సంసారంలో కొట్టుకుంటావు. వాళ్ళు ఆర్థికమైన ఇబ్బందులు పడ్డారనుకో, నువ్వు ఆర్థికమైన ఇబ్బందులు, అవి నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డాయి, అవే నీ జీవితంలో వస్తాయి. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నిండా చెత్తనే ఉంది. ఎలా వాటిని తీసేయాలంటారు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి? తీసేసుకోవడానికి కదా అమ్మా, మెడిటేషన్ ద్వారా చేసుకోవచ్చు, యోగా ద్వారా తీసుకోవచ్చు, మంచి పనుల ద్వారా చేసుకోవచ్చు, మన కర్మను మనం మార్చుకోవచ్చు. చెప్పాను కదా, గొడ్డలతో పోయేది గోరుతో కూడా తీసేసుకునే టెక్నిక్లు మన పూర్వీకులు ఆధ్యాత్మికత ఇచ్చింది. ఏంటిది? ఓం అనే జపాన్ని నువ్వు గనక చేస్తే సూర్యుడు ఎదురుగా ఉండి చూడు ఎట్లా చేయాలి. ఓంకారం పలకడం కూడా అదొక టెక్నిక్. ఏ విధంగా ఉంటుంది? ఓం అని మూలాధార చక్రం నుంచి తీసుకోవాలి. మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి దాకా వచ్చి ఓం అనేది ఆగిపోతుంది. ఆ ఊమ అంతా ఉన్నది మనలోనే.
ఈ ఓం అనే శబ్దం చేత పూర్తిగా మన బాడీలో ఉండే పంచభూతాలు అంటే 5 ఎలిమెంట్స్ యాక్టివేషన్ జరుగుతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజాక్షరం ఉంది. అది కాక ఎవ్వరికి ఏం తెలియకపోయినా ఓం ఒకటి చాలు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది మొత్తం మూసేశాను. ఎంతసేపు అందరూ మన పూజల్లో ఏది మొదలుపెట్టినా ఓం అనాల్సిందే, ఏ పూజ మొదలుపెట్టినా అనాల్సిందే. ఓం 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 అంటే కాదు, ఫలితం రాదు. ఈ పంచేంద్రియాలను ఎప్పుడైతే ఓంకార శబ్దము, రీసౌండ్, లయ, తరంగము వచ్చినప్పుడు కన్ను, ముక్కు, చెవి, నోరు ఈ పంచేంద్రియాలు క్లోజ్ చేసినప్పుడు బ్రెయిన్లో వేవ్స్ కదిలిపోయి దాంట్లో ఎనర్జెటిక్ అవుతాయి. కర్మ పాపం దాన్నే ఏమన్నాడంటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు మెడిటేషన్లో పొద్దున్నే కపాలభాతి చేస్తూ ఇట్లా కూర్చొని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి కపాలభాతి చేస్తే నీ పాపకర్మ కాలిపోతుందని ప్రూవ్ చేశాడు ఆయన. విశ్వాస ఆయన పేరు ఏదో ఉంది, ఐఏఎస్. కాబట్టి ఈ యోగా ప్రక్రియలు చేయడం మూలంగా, మనం ఆలోచించడం మూలంగా మన బాడీలో పంచేంద్రియాలను విశ్వంలో పంచేంద్రియాలతో అటాచ్ కలవడం మూలంగా, నేను మాటలు రాని పిల్లలకి ఈ ఓంకారం నేర్పించి మాటలు వచ్చినాయి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయిన వాళ్ళు కూడా సాఫ్ అయిపోయింది. బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఓంకారం ప్రాక్టీస్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఏం చేసాం మనం? చిన్న టెక్నిక్. ఇది నేర్పిన వాళ్ళు పెద్దలు, మన వాళ్ళు మనకెవరు లేకపోవడం మూలంగా మన పిల్లలు వాళ్ళ తప్పు చేస్తున్నారు. దానికోసమే నేను కష్టపడి విశ్వ నియమాలను 15 సంవత్సరాలు కృషి చేశాను. బంగారు తల్లి 15 సంవత్సరాల్లో విశ్వ నియమం ఏదో ఒకటి చెప్పాలి, ఆ రహస్యాలన్నీ బయటపెట్టాలి. ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ జీవితం అనేది నీకెందుకు వచ్చిందో తెలుసా? ఇలా జనసంఖ్య ఎందుకు పెరుగుతున్నారో తెలుసా? ఈ లోకం కాక ఎన్నో లోకాలు ఉన్నాయి మనకి. ఆ లోకాల్లో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటానంటే, నేను జన్మ తీసుకొని ఎప్పుడైతే మనకి జన్మ వస్తుందో పిల్లలు కనడము, సంసారం చేయడము, కష్టాలు పడడము, బాధలు పడడము, అవి ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? అవి నీలో మార్పు తేవడానికి వస్తున్నాయి, అందులో పరివర్తన తేవడానికి వస్తున్నాయి. ఆర్థికమైన ఇబ్బందులు కలిగితే డబ్బు మీద కేర్ కలిగి ఎలా ఫైనాన్స్ తెచ్చుకోవాలి, ఎట్లా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. రిలేషన్షిప్ దెబ్బతింటే నేను ఎలా మాట్లాడాను, ఎలా మాట్లాడకూడదని తెలుస్తుంది. అవునా? కాబట్టి ఏ కష్టము మనకు వచ్చినా కూడా శరీరాన్ని గురించి పట్టించుకోలేదు నువ్వు. అబ్బా కాలు నొప్పి వచ్చింది నా కాలుకు, కొంచెం జాండూబాం రాయి. ఆ జాండూబాం అక్కడ రాయగానే అది ఎంత మంచిగా తగ్గిపోతుంది. అంటే ఈ మోకాలకి నీ ప్రేమ కావాలి. నీ శరీరం అంటూ వచ్చినాక నేను ఎన్నడన్నా పట్టించుకున్నావా నువ్వు? ఇది ఎప్పుడు నిరంతరం ఈ శరీరం ప్రేమ కోసం తప్పించిపోతుంది. తలనొప్పి వస్తుంది మనకి ఇమ్మీడియట్గా, జాండూబాం రాయగానే తగ్గిపోతుంది. ఎందుకు? ఆ శరీరంలో ప్రతి పార్ట్ ప్రేమను, అంటే నీ గురించి నువ్వు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నావు. ఈ శరీరమే లేకపోతే ఆత్మకి స్థానం ఎక్కడా? నిరంతరం ఏడుస్తూ గడుపుతున్నావు. ఏడవడానికి కాదు జన్మ వచ్చింది, నీకు ఆనందించడానికి వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న మాటలు తెలుసుకుంటే మన జీవితం హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. విశ్వం మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. అదే టెక్నిక్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.